వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. దేవుని మహాకృపను బట్టి యేసే పరిష్కారం కొనసాగుతోంది. యేసే అన్నదాత ఉచిత ఆహార పథకం, యేసే ఆరోగ్య రక్ష, స్లమ్స్లో మెడికల్ హెల్ప్, యేసే ఉపాధికర్త, విధవరాండ్రకు, రోగులకు, పేదలకు సహాయార్థం, యేసే ఆదరణకర్త, మృతి పొందిన వ్యక్తుల కుటుంబాలకు ఓదార్పు, యేసే రైతు స్నేహితుడు. బాంధవుడు అంటే స్నేహితుడు. ఈ 6 కార్యక్రమాలు వెలుగులోకి, అమలులో, వృద్ధిలోకి వచ్చేట్లు ప్రార్థించండి. బిగ్ అసోసియేషన్ ద్వారా నేను చేస్తున్న ఈ పరిచర్యలకు మీరు సహకరించండి. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు వేల మంది ఆకలి తీర్చాయి. మీ చిన్ని సహాయం పెద్ద సమస్యకు పరిష్కారం అవుతుంది. క్రీస్తులో నిరీక్షించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. రక్షకుడైన యేసు నామమున వింటున్న ప్రతి విశ్వాసి బలపరచబడుటకు, ప్రతి అవిశ్వాసి రక్షించబడుటకు సహాయం ఇవ్వండి. బిగ్ అసోసియేషన్ పరిచర్యలన్నీ దీవించండి, ఫలింపచేయండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. డియర్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీతో ఈ ఆదివారం సాయంకాలం కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుండి కొన్ని మాటలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. నిన్నటి దినం మనం సెక్షువల్ ఇమ్మోరాలిటీ, ఇంప్యూరిటీ, ఈవిల్ డిజైర్ అండ్ ప్యాషన్, దీని గురించి మనం ధ్యానించాం. మీలో ఎంతమంది పోర్నోగ్రఫీ చూడకూడదు అని తీర్మానం చేసుకున్నారో గత రాత్రి, వారిని ప్రభువు దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఐ అప్రిషియేట్ యూ ఫ్రెండ్స్. నేను వారిని ప్రభునామంలో అభినందిస్తున్నాను. మరియు నేత్రాశ జయించాలి అని ఎందరూ తమ జీవితాలు జాగ్రత్త పరుచుకోవాలని ప్రార్థన ప్రారంభించారు, వారందరినీ నేను అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సో రెండవ కాన్సెప్ట్ ఏంటంటే, ఇందులో 5వ వచనంలో విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. దీని గురించి ఇవాళ మీతో మాట్లాడుతున్నాను. ధనాపేక్ష, లవ్ ఆఫ్ మనీ, లవ్ ఫర్ మనీ, ధనము కొరకైన ప్రేమ. ధనం అంటే ప్రేమ. ధనాపేక్ష.
కాబట్టి ఈ ధనాపేక్ష ఏమని చెప్పబడింది? విగ్రహారాధన అయిన ధనాపేక్షగా చెప్పాడు. అసలు ధనం పట్ల అపేక్ష లేనివాడు ఎవరు చెప్పండి? అడుక్కునే భిక్షగత్తె దగ్గర నుండి అంబానీ వరకు ధనాపేక్ష ఉంది. ధనాపేక్షను బైబిల్ ఏ కోణంలో వర్ణిస్తుంది? ఇది కొంచెం జాగ్రత్తగా మీరు వినాలి. ధనం మూలం ఇదం జగత్ అని ఒక సామెత ఉంది. ధనం మూలం ఇదం జగత్. ప్రపంచమంతా కూడా ధనం కొరకే, ధనం మూలంగానే నడుస్తుందని అనుకుంటారు చాలామంది. ధనానికి లోకం దాసోహం, డబ్బుకు లోకం దాసోహం అని ఒక సామెత ఉంది. వింటున్నారా? కాబట్టి ఈ ధనము చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది మానవుని జీవితంలో. మానవుల అవసరాలన్నీ ధనంతో తీర్చుకోవటానికి వీలుంది, అవకాశం ఉంది. కాబట్టి మానవుడు ధనం వెనక పరిగెడతాడు. ధనము సంపాదించడానికి ప్రతి ఒక్కడు కృషి చేస్తాడు. ఎందుకంటే ధనంతో సుఖంగా బ్రతకచ్చని, ధనంతో తను అనుకున్న రీతిలో బ్రతకచ్చని, తను ఆనందమైనటువంటి రీతిలో బ్రతకచ్చని, ఉన్నతమైన స్థాయిలో బ్రతకచ్చని. సో ఈ ధనము అన్నిటికీ ప్రాధాన్యం కాబట్టి దొరుకుతుంది, సమస్తం ధనం చేత. కాబట్టి ధనార్జన కొరకు మానవుడు యత్నం చేస్తాడు. ఆఖరికి ఎట్లా వెళుతుందంటే పరిస్థితి, ధనమే దేవుడు అయిపోతుంది కొందరి జీవితాల్లో. ధనం కొరకే పూజలు, ధనం కొరకే ఉపవాసాలు, ధనం కొరకే వ్యాపారాలు, ధనం కొరకే జీవితం. ధనము 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 ధనము. కానీ బైబిల్ దాన్ని ఒప్పుకోవటం లేదు. విశ్వాసి, నీవు ధనాన్ని గురించి మొదట అర్థం చేసుకో, తెలుసుకో. మానవుడు ధనాన్ని తనకు యజమానునిగా, దేవునిగా చేసుకుని పూజిస్తూ సాగిలి పడిపోతున్నాడు. బట్ గాడ్స్ పర్పస్ ఫర్ బిలీవర్స్ లైఫ్ అబౌట్ మనీ ఈజ్ డిఫరెంట్. దేవుని చిత్తము మానవుని జీవితంలో ధనము పట్ల వేరుగా ఉందండి. తెలుసా మీకు? బిలీవర్, విశ్వాసి ధనము చేత బ్రతుకడు. ప్లీజ్ నోట్ దిస్. ధనము చేత బ్రతుకడు. మరి దేంతో బ్రతుకుతాడండి? సాగర్ గారు, మీరు బ్రతుకుతున్నారు, కారులో డీజిల్ కొట్టించాలి, డబ్బులు కావాలా? పొద్దున లేచి పేస్ట్ దోముకోవటానికి డబ్బులు ఉంటే కానీ రావు. భోజనం చేయాలంటే డబ్బులు ఉండాలి. మరి ఏమిటి మీరు ధనం వల్ల బ్రతకరంటారేమిటి? నేనంటే అది ఒప్పుకోకూడదు, కానీ బైబిల్ చెప్తా. బైబిల్ గ్రంథం అంతా కూడాను మనకు తెలియచేస్తుంది ఏమిటి? మత్తయి సువార్తలో ప్రభువు చెప్పినటువంటి మాట మీరు గమనించినట్లయితే, అన్యజనుల వలె మీరు తలంచకండి. అన్యజనులు ఎలా తలుస్తారు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా. డబ్బు ఎందుకు అవసరం అండి? తినటానికి, ఉండటానికి, త్రాగటానికి కదా. ఏమి తిందాం, ఏమి ధరించుకుందాం, ఇదే కదా మానవుని యొక్క ఆలోచన. మత్తయి సువార్త 6వ అధ్యాయము మనము 31వ వచనం చదివితే, కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా
ఏమని చెప్తున్నాడు? అని చింతించకండి, అన్యజనులు వీటి విషయం చింతిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు మొదట దేవుని రాజ్యము నీతి వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గురించి చింతించకండి. అర్థమైందా? ధనం సంపాదించేవాడంతా ఎందుకు సంపాదిస్తాడంటే ప్లానింగ్ ఫర్ టుమారో. రేపు ఎట్లా బతకాలి, రేపేమవుతుంది, రేపు నేను ఏమైపోతానో, రేపు అనారోగ్యం వస్తే, రేపు వృద్ధాప్యం వస్తే, రేపు పిల్ల పెళ్లి చేయాల్సి వస్తే, రేపు పిల్లోడు విద్య కోసం అయితే, రేపు మా నాన్న ముసలివాడు అయిపోతే, అమ్మ ముసలిది అయిపోతే, వారికి ఏమైనా కావాల్సి వస్తే, రేపు 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 టుమారో టుమారో టుమారో. ప్రభు చెప్పాడు, రేపటిని గురించి చింత వద్దు, డోంట్ వరీ. ఎందుకు చెబుతున్నా అంటే ఇవన్నీ కూడా మీకు అవసరమనట దేవునికి తెలుసంట. నేను మాట్లాడుతుంది కేవలము విశ్వాసులతోనే, మనుషులతో కాదు. ఐఎమ్ జస్ట్ టాకింగ్ విత్ ఓన్లీ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్, నాట్ విత్ ఆల్ హ్యూమన్ బీయింగ్. ప్లీజ్ నోట్ ఇట్. You are a Christian, you are a believer, you are not an ordinary human. You are not an ordinary human. You are called one. You are chosen one. నువ్వు పిలువబడ్డ వాడివి, నువ్వు ఎన్నిక చేయబడిన వాడివి, నువ్వు నిర్ణయించబడిన వాడివి. కాబట్టి దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ యూ ఫ్రెండ్. ఇది దేవుని ప్రణాళిక నీ పట్ల అట్లా ఉంది. కాబట్టి నీవు ఏమి తినాలి అని ఆలోచించకు, ఏమి ధరించుకోవాలని ఆలోచించకు, ఏమి త్రాగాలని ఆలోచించకు. ఇవన్నీ నీకు అవసరం అని చెప్పి దేవునికి ముందే తెలుసాను. ఒకసారి కొంచెం ఇదే అధ్యాయంలో పై వచనాలకు వెళితే ఒక పోలిక చెప్పాడు. మరి నేను ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు? దట్స్ ద క్వశ్చన్ ఆఫ్ అన్బిలీవర్, నాట్ ద బిలీవర్. నేను ఆలోచించను పిల్లల ఫీజు గురించి, ఎవరు ఆలోచిస్తారు? నేను ఆలోచించను ఆహారం గురించి, ఎవరు ఆలోచిస్తారు? చెప్పండి, చెప్పండి మీరు. ఇది అన్యులకు ఫూలిష్నెస్గా ఉంటుంది. యేసుక్రీస్తుని ఎరగని వారికి ఇది ఎట్లుంటుందో తెలుసా? బుద్ధిహీనంగా ఉంటుంది, బుద్ధిహీనంగా ఉంటుంది. కానీ క్రైస్తవునికైతే సిలువను గూర్చిన వార్త నశిస్తున్న వానికి వెర్రితనము, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. కొరింథీ సంఘానికి పౌలు రాస్తూ 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్పాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, సహోదరిలారా, యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణించింది అసలు ఎందుకో తెలుసా నీకు? నీకు దేవుని శక్తిని ఇవ్వటానికి. నీకు దేవుని శక్తి ఇవ్వబడుతుంది కనుక నీవు భయపడవు. రేపేమి సంభవించునా అని భయపడవు. నేను లయన్స్ క్లబ్లో చాలా వందల కార్యక్రమాలు చేశాను. 316G అంటారు మా డిస్ట్రిక్ట్ని. 73 క్లబ్స్ ఉంటాయి, అది డిస్ట్రిక్ట్ అంటారు. 13 క్లబ్స్ ఉంటాయి, రీజన్ అంటారు ఒక్కొక్క దాన్ని. 5 క్లబ్స్ ఉంటాయి, జోన్ అంటారు. 70 మంది ప్రెసిడెంట్స్ ఉంటారు. 5 కోర్ అటెంప్ట్స్ ఉంటాయి. 5 కోర్ అటెంప్ట్స్లో బెస్ట్ అటెంప్ట్, హైయెస్ట్ అటెంప్ట్ నేను చేశాను 4 monthsలో. అందుకే నాకు బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు ఇచ్చారు. నా జెడ్సీ, ఆర్సీ, గవర్నర్, అదర్ లైన్స్ యొక్క పజిల్ ఏంటంటే, క్వశ్చన్ ఏంటంటే, వాట్ స్పీడ్ ఈజ్ దిస్? ఏంటింత వేగం, ఏంటింత చొరవ, ఏమిటింత ధైర్యం, ఎక్కడది ఈ ఫైనాన్స్? more than 20 lakhs rupees within
ద షార్ట్ పీరియడ్ ఆఫ్ 4 monthsలో ఖర్చు పెట్టాను. చరిత్రలో లేదు ఇది. మీకు ఒక్క మాట తెలుసా, నా బ్యాంక్ అకౌంట్స్ అన్నిట్లో నిల్ బ్యాలెన్స్ ఉంటుంది. నా వెహికల్స్ అన్నీ కూడా ఇన్స్టాల్మెంట్ పే చేయనటువంటి డిఫాల్ట్లో ఉన్నవి. మరి నేను ఎట్లా చేశాను ఇవన్నీ? విత్ ద పవర్ ఆఫ్ గాడ్. నన్ను అడుగుతారు, మాకు తెలిసిన ఒక పెద్ద ఆవిడ లైన్ గారు, అసలు మీరు ఎట్లా చేస్తున్నారండి, ఇంకా ఎక్కువ ప్లాన్స్ చేసేస్తున్నారే? ఎస్, విత్ ద పవర్ ఆఫ్ గాడ్. కొరింథియన్స్కి పౌలు అదే రాశాడు, ఇది దేవుని శక్తితో జరుగుతున్నది. కనుక ధనంతో బ్రతకం, ధనంతో తినం, ధనంతో తాగం, ధనంతో నివాసం కాదు. ఐ టెల్ యూ సింపుల్ ఎగ్జాంపుల్. రైట్, నాకు ఆస్తి ఉండేది కాదు. నేను సేవకు వచ్చిన తర్వాత సడన్గా నాకు ఒక ఆలోచన వచ్చింది, కొంచెం జాగ్రత్తగా వినాలి. నాకు ఇల్లు కావాలనిపించింది. మా నాయనగారితో చెప్పాను, స్థలం ఇచ్చాడు. నా భార్యతో చెప్పాను, తన యొక్క ఎస్టేట్ సేల్ చేసి మరీ ఇచ్చి నా పేరుని ఇల్లు కట్టించారు. ఇప్పుడు నా పేరుని ఇల్లు ఉంది. వెరీ రీసెంట్లీ ఆ ఇంటిని నేను నా పిల్లలకు, నా భార్యకు నేను దాన్ని బదలాయించడానికి ఎంప్టీ హ్యాండ్స్తో ఉండటానికి ఇష్టపడుతూ ఆ తీర్మానం చేసి దాన్ని అమలు పెడుతున్నాను. దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, వాట్ ఎవర్ ఐ నీడ్ గాడ్ విల్ ప్రొవైడ్. నా కుమారుడు ఎంటెక్ కంప్లీట్ చేశాడు, ప్రాజెక్ట్ వర్క్లో ఉన్నాడు. 20 lakhs of rupees in 6 years, about 20 lakhs. ఫీజే 12 లక్షలు. చిన్నవాడు బీడీఏ చదువుతున్నాడు, 25 లక్షలు, ఖర్చులతో 30 లక్షలు. వింటున్నారా? మరి ఎట్లా నేను కట్టగలుగుతాను? నా పేరిట ఫోర్డ్ కారు ఉంది, నేను వాడుతున్నాను. నా పేరిట బరియల్ గ్రౌండ్కి ఒక లారీ కొన్నాను, కడుతున్నాను. నా పేరిట హంగర్ రిలీఫ్కి ఒక వ్యాన్ కొన్నాను, కడుతున్నాను. నా పేరిట బుల్లెట్ కొన్నాను, ఇన్స్టాల్మెంట్ కడుతున్నాను. కొన్ని డిఫాల్ట్ అయ్యాను, కొంచెం 1 నెల 2 నెలలు. ఓకే, దట్స్ నాట్ ప్రాబ్లం ఎట్ ఆల్. మరి ఎన్ని ఎట్లా చేస్తున్నాను? నేను డబ్బుతో బతుకుతున్నాను, మరి నా జేబులో 5 పైసలు లేదు. ఒక ధనవంతుడు నాతో నిన్న రాత్రి మాట్లాడుతున్నాడు. ఆయన మల్టీ మిలియనేర్. నేను ఇంట్లో కూర్చొని ఆలోచిస్తున్నాను, ఏమీ లేని నువ్వేమో కోటేసుకు తిరుగుతున్నావు, ఫోర్డ్ కారు వేసుకొని తిరుగుతున్నావు, ఏసీ భగవంతులో ఉంటున్నావు. అన్నీ ఉన్న నేనేమో ఎండలో కూర్చొని వ్యాపారం చేస్తున్నాను, అయినా నా దగ్గర ఏమీ లేదు, ₹1 కోటి అప్పు తప్ప. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండ్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఇన్ ఇట్? సింపుల్, ద డిఫరెన్స్ ఈస్ ద గాడ్. దేవుడు వ్యత్యాసం, దేవుడు వ్యత్యాసం. కాబట్టి ధనము కొరకు జీవించవద్దు, దేవుని కొరకు జీవించు. మొదట రాజ్యమును నీతిని వెతుకు. నేను పెట్టినన్ని పథకాలు తెలుగు దైవజనులలో ఒక్కడు పెట్టుండడు. అన్ని పథకాలు నేను అన్నిట్లో ఏలు పెట్టడం వైఫల్యం, వేలు పెట్టడం వైఫల్యం, వేలు పెట్టడం వైఫల్యం. ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇన్ ఆల్ థింగ్స్. తెలుసా మీకు? ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిల్యూర్, ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇన్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. నా చిన్నప్పటి నుంచి అన్ని వైఫల్యాలే నాకు. చదువులో వైఫల్యం, 8వ తరగతి సర్టిఫికెట్లో ఫెయిల్డ్ బట్ ప్రమోటెడ్ అని ఇచ్చాడు నాకు కేబిడి హై స్కూల్లో. అత్యవసర మార్కులతో ఇంటర్మీడియట్, 10th క్లాస్, డిగ్రీ. మరి అట్లాంటి నేను యేసయ్యను నమ్ముకొని యేసుపై ఆధారపడినందున నా దేవుడు నన్ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ఒక టైటిల్ సాధించే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు గిన్నిస్ బుక్ రికార్డ్ చేత్తో పట్టుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని సగర్వంగా చెప్పాడు. నేను క్రైస్తవ లోకంలో ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఏషియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, గ్లోబల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, మెనీ గోల్డ్ మెడల్స్, డాక్టరేట్స్, టైటిల్స్ పట్టుకుంటే
నో క్రిస్టియన్ అప్రిషియేటెడ్ మీ. ఓకే, లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం. మరి ఇది ఎట్లా వచ్చిందండి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద మెర్సీ ఆఫ్ గాడ్. ధనాపేక్షను చంపేశాను. గాడ్ బ్లెస్డ్ మీ సో మచ్. గాడ్ బ్లెస్డ్ మీ సో మచ్. దేవుడు నాకు బెరాకా చర్చ్ ఇచ్చాడు. నా సంఘము ఆంధ్ర రాష్ట్రంలో చిన్న సంఘం. నా సంఘము ఆంధ్ర రాష్ట్రంలో చిన్న సంఘం, 5 మంది 10 మందే. మరి దేవుడు నన్ను ఎట్లా పోషిస్తున్నాడు? బెరాకా చర్చ్ పూరెస్ట్ టు రిచెస్ట్ బై గాడ్, రైట్? పూరెస్ట్ టు రిచెస్ట్ బై గాడ్, రిచెస్ట్ టు పూరెస్ట్ ఫర్ గాడ్. దిస్ ఈస్ ద స్లోగన్. బెరాకా చర్చ్ నేను మళ్ళీ రిస్టోర్ చేస్తున్నాను. చర్చ్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ఫ్రెండ్. మీరు ఏ గుడికి వెళ్ళకపోతేనే మా గుడికి రావాలి, చర్చ్కి. 11 to 1 పత్తేబాద ఏలూరులో 11 to 1 సండే 2 hours. ఏ చర్చికి అని వెళ్ళేవాళ్ళు రాకూడదు, ఏ చర్చికి వెళ్ళని వారే రావాలి. అది కాన్సెప్ట్. పూరెస్ట్ టు రిచెస్ట్, పేదవాళ్ళు ధనవంతులైపోవటానికి మా చర్చికి రండి. ఓకే, ధనవంతులైన వాళ్ళు పేదవాళ్ళు అయిపోవటానికి మా చర్చికి రండి. 2 పిలుపులు ఇచ్చాను నేను. వెరీ సూన్ ఐ విల్ స్టార్ట్ ఇట్. నేను బిల్డింగ్ స్టార్ట్ చేయట్లేదు సుమా, చర్చ్ స్టార్ట్ చేస్తున్నా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద చర్చ్ బిల్డింగ్, ఐఎమ్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ఏమిటయ్యా అంటే ధనాపేక్ష చంపేశాను. విగ్రహారాధన, ధనాపేక్ష, ఇట్ టేక్స్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. అది అన్యులకు చెల్లుద్ది, నీకెట్లా చెల్లిందయ్యా క్రైస్తవుడా? నీకు చెల్లదు అది. నువ్వు క్రైస్తవుడివి, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు వ్యాపారం చేస్తావు. దేనికో తెలుసా? నాట్ టు ఎర్న్ మనీ బట్ టు ఎర్న్ మనీ ఫర్ క్రైస్ట్ అండ్ గాడ్ అండ్ హిస్ పర్పస్. ఓకే, ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్ ఫ్రమ్ బైబిల్. దావీదు గారు బాల్యంలో పశువులు కాసుకుంటున్నాడు, గొర్రెలు కాపరి. దేవుడు ఆయనను కోరుకొని అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత దావీదు రాజు అయ్యాడు, చక్రవర్తి అయిపోయాడు, రాజు అయిపోయాడు. రాజు అయిన తర్వాత హీ స్టార్టెడ్ ఎర్నింగ్ మనీ. గుర్తుపెట్టుకోండి, పశువుల కాపరి రాజు అయ్యాడు. రాజు అయిన తరువాత అతడు చాలా డబ్బు సంపాదించాడు. ఎందుకు తెలుసా మీకు? అంతా తీసుకొచ్చి దేవాలయానికి ఇచ్చాడు. అంతా తీసుకొని వచ్చి ఎవరికి ఇచ్చాడు? దేవాలయానికి ఇచ్చాడు. సహోదరుడా, సహోదరు, మనకు ఈ విశేషాలు దినవృత్తాంతాల గ్రంథంలో మనకు రాయబడ్డాయి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 22వ అధ్యాయము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, ఇదిగో ఇదిగో బిహోల్డ్, నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడ్డాను. డబ్బు సంపాదించటం కష్టము, ఇట్స్ నాట్ ఈజీ. 2 ప్రయాస, డిఫికల్ట్, హార్డ్. నేను కష్టపడ్డాను, నేను ప్రయాసపడ్డాను టు ఎర్న్ మనీ. ఐఎమ్ స్ట్రగుల్ టు ఎర్న్ మనీ. ఎస్ ఫ్రెండ్స్, కష్టపడ్డాడంట, ప్రయాసపడ్డాడంట. ఎందుకు? అదే ప్రశ్న నేను అడిగితే ఏమంటో తెలుసా? అయ్యా నాకు 2 ఆడపిల్లలు అయ్యా, అందుకు కష్టపడ్డాడు. కానీ దావీదు ఎందుకు కష్టపడ్డాడు తెలుసా? యెహోవా మందిరము కొరకు సమకూర్చుటకు నేను కష్టపడి తిని. ఏం చేశాడంట? యెహోవా మందిరము కొరకు సంపాదించాడట.
He earned money by hard work and facing troubles and difficulties. The purpose of earning money is for giving to God. Giving to God. దేవునికి ఇవ్వటానికి సంపాదించాడు. అందుకే నేను కారుపాటి శాంతి సాగర్ అను నేను డబ్బు సంపాదించడానికి పూనుకొనుచున్నాను. ఎందుకు? నాకు ఏదో ఇల్లు కట్టుకోవటానికో ఇండస్ట్రీలు పెట్టుకొని నా పిల్లలకు ఆస్తులు ఇవ్వటానికో కాదు కాదు కాదు. ఐ డోంట్ గివ్ ఎనీథింగ్ టు మై చిల్డ్రన్. నా పిల్లలకు నేను ఇవ్వను. ఎందుకంటే దావీదు ముందే చెప్పాడు, సొలొమోనా అని పిలిచి అన్నాడు, నువ్వు ఇంకా సంపాదిస్తావురా అన్నాడు. మొదటి దినవృత్తాంతములు 22:14 ఆ చివరి మాట చూడండి, నీవు ఇంకనూ సంపాదించుదువుగాక. అరే నేను 1,00,000 కోట్లు సంపాదించాను అనుకోండి, 10 లక్షల కోట్లు సంపాదించాను అనుకోండి, నా కుమారుడు 1,00,00,000 కోట్లు సంపాదిస్తాడు. అప్పుడు నేను సంపాదించింది ఎంత ఆయన ముందు? ఈజ్ ఇట్ నాట్ ట్రూ ఇన్ ద బైబిల్ ఫ్రెండ్స్? టెల్ మీ. ఇది నిజం కాదా? దావీదు ఆస్తి ఎక్కువ, సొలొమోను ఆస్తి ఎక్కువ. సొలొమోను కాలంలో రోడ్డు మీద ఇనుము పడేసినట్టుగా ఇత్తడి వెండి పారేశారు, లెక్క లేకుండా పారేశారు. అర్థమైందా? ఇఫ్ యు ట్రస్ట్ యువర్ గాడ్, యూ విల్ ఎర్న్ అండ్ యువర్ చిల్డ్రన్ విల్ ఎర్న్ మోర్ అండ్ మోర్ ఇన్ యువర్ లైఫ్స్. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ గాడ్, నాట్ ఫర్ యూ. నీకోసం కాదు, దేవుని కోసం. చర్చిలో డొనేషన్ ఇటా కాదండి. గుట్టలు తీసుకెళ్ళి మీరు చర్చిల్లో వేస్తాడు, చర్చిలో కొట్టుకు దాస్తున్నా. నాకు అవకాశం ఉంది కనుక ఒక వీడియో డిస్ప్లే చేస్తాను, చూడండి. వాళ్ళ టైం అయిపోయింది, రేపు డిస్ప్లే చేస్తాను. రెవరెన్స్ అట్ట కొట్టుకు దాస్తున్నారు. మనీ 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 ఈజ్ ద రూట్ ఫర్ ఆల్ ద ఈవిల్. ధనాపేక్ష సమస్త కీడుకి మూలం. లవ్ ఫర్ మనీ. ఎర్న్ మనీ బట్ డోంట్ లవ్ ద మనీ. ఎర్న్ ద మనీ బట్ డోంట్ లవ్ ద మనీ ఫ్రెండ్స్. లవ్ ద పీపుల్. లవ్ ద పీపుల్, ఎర్న్ ద మనీ బట్ డోంట్ లవ్ ద మనీ. లవ్ ద పీపుల్, ఎర్న్ ద మనీ టు లవ్ ద పీపుల్ అగైన్ బ్యాక్. ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నా హృదయంలో మీరు ఇచ్చిన వాక్యం కొరకు మీకు కృతజ్ఞతలు. అదే వీరి ముందు ఉంచాను, దీవించండి. యేసునామమున అడుగుచున్నాను, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక, ఆమేన్.